ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 23 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 22వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆయనతో సహవాసము చేసినెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. వ్యాఖ్యానాంశం దేవునితో సమాధానము. వ్యాఖ్యానాంశం దేవునితో సమాధానము. వ్యాఖ్యానం: ఇప్పుడు 3వ విడత సంవాదములు ప్రారంభమైనవి. ఇంతవరకు ఈ ముగ్గురు స్నేహితులు భక్తిహీనుల గురించి సాధారణమైన ధోరణితో మాట్లాడారు. ఉదాహరణకు, దుష్టుడు అట్లు జీవించియుండును, వానికి అది తగియున్నది అన్నట్లు మాట్లాడారు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం ఈ సందర్భంలో చదవండి. అయితే ఇప్పుడు ఎలీఫజు తన మనస్సులోని అసలు విషయమును బయటపెట్టుచు నేరుగా యోబును గురించి, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా అని నిందారోపణ చేయుచున్నాడు. 5వ వచనం చదవండి. సహోదరుని కంటిలోని నలుసును తీసివేయటానికంటే ముందు మనకు మనమే తీర్పు తీర్చుకొనవలనని మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మన ప్రభువు మనకు ఆజ్ఞాపించిన దానికి ఎలీఫజు అతని 2 సహచరులు ఎంత దూరంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 13వ అధ్యాయము 14, 15 వచనాల్లో మన ప్రభువు తన శిష్యుల పాదములు కడిగినంతగా తగ్గించుకొని ఆయన చూపిన మాదిరికి వీరి ప్రవర్తన ఎంత దూరంగా ఉన్నదో. యెహోవా యోబును గూర్చి యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలోను 2వ అధ్యాయం 3వ వచనంలోను సాతానుతో చెప్పిన మాటలను 21వ అధ్యాయం 3వ వచనంతో పోల్చి చూచినెడల ఎలీఫజుకు దేవుని గూర్చిన జ్ఞానము ఎంత తక్కువ ఉందో మనం గ్రహించుకోగలం. వాస్తవానికి ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనుట కంటే ఆయనకి ఇష్టమైనది ఏదీయూ లేదని అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మనం ఈ మాటలు చదువుతుండగా ఈ విషయంలో దేవుని ఆత్మ మనతో చెప్పగోరు సంగతులు మనం వినాలి. ఉదాహరణకు, ఈ ధ్యానములు చదువుతున్న ఒక యవన పాఠకునికి దేవునితో సమాధానము లేని యెడల అతడు 21వ వచనంలో చెప్పబడిన హెచ్చరికను పాటించవలెను. అదేమనగా, ఆయనతో సహవాసము చేసినెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంతో కూడా ఈ మాటలు పోల్చి చూడండి. ఆ తర్వాత వచనము మన అందరితో మాట్లాడుచున్నది. అదేమనగా, ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. 22వ వచనం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.